హలో నమస్తే ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చింత చిగురు మెత్తళ్ళు కూర అండి. చింత చిగురు మెత్తళ్ళ కూర. మెత్తళ్ళు అంటే ఎండు చేపల్లో ఇదొక రకం అన్నమాట. చిన్న చిన్నగా ఉంటాయి చూడండి. కొంతమంది నెత్తళ్ళు అంటారు, మా దగ్గర మెత్తళ్ళు అంటారు. అది చింత చిగురుతో కూర చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకవేళ ఎండు చేపలు తినే వాళ్ళైతే ఒకసారి చేసుకోండి. దానికి సరిపడా ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింత చిగురిని నీళ్ళల్లో 2-3 సార్లు కడిగి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఈ కూరగాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఆ మెత్తళ్ళను కూడా నీళ్లు పోసి శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళలో కొంచెం పైన ఉన్న పొలుసు అవంతా శుభ్రంగా కడగాలన్నమాట. లేకపోతే అది తింటుంటే నోటికి తగులుతూ ఉంటుంది, రుచిగా ఉండదు. కాబట్టి వాటిని శుభ్రంగా కడగాలి. చూడండి, వాటి పొట్ట దగ్గర నల్లగా ఉంటుంది, అదంతా శుభ్రంగా క్లీన్ చేసేయాలన్నమాట. అస్సలు అట్లా నల్లది ఏమి ఉంచకూడదు. నీట్గా మొత్తం ఆ పైన గోరులతో కూడా గీరి ఏమన్నా పులుసు అట్లాంటివి ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఈ మెత్తళ్ళన్నిటిని శుభ్రం చేసి ఒక 5-6 సార్లు మంచి నీళ్ళు వచ్చే వరకు కడిగేసి పక్కన పెడదాం. ఒక బాండీ తీసుకొని దానిలోకి నూనె వేసుకుందాం. తగినంత నూనె వేసి నూనె వేడెక్కే వరకు వేయొద్దండి. దానిలో నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ మెత్తళ్ళని దానిలో వేసి వేయించాలి. వెంటనే కదపొద్దు. వేయగానే కొంచెం ఆగి కదిపితే అప్పుడు అడుగంటుకుంటూ ఉంటుంది. ఈ మెత్తళ్ళు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, చక్కగా వేగిపోతుంది. గోల్డ్ కలర్ రావాలి. అలాగా గోల్డ్ కలర్ వస్తే కూరలు తినేటప్పుడు కూడా మనకి అంటే పంట కింద కరకరలాడుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అట్లా వేయకపోతే కనుక మెత్తగా పచ్చిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లా గోల్డ్ కలర్లో వేయించుకొని తీసి పక్కకి గిన్నెలో పెట్టుకుందాం. అదే నూనెని వాడొచ్చండి, సరిపోద్ది అనుకుంటే. లేకపోతే మీకు కావాలనుకుంటే కొంచెం నూనె వేసుకోండి. ఈ కలర్లో వేగాలి మెత్తళ్ళు. తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేగే వరకు కలుపుతూ ఉండాలి. ఇవి కూడా చక్కగా వేగిపోవాలండి. మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని దానికి సరిపడా ఉప్పు వేద్దాం. చింత చిగురులోకి పసుపు. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి. మీరు ఆఖరులో అయినా ఒకసారి చూసుకొని మళ్ళీ కావాలనుకుంటే ఉప్పు కలుపుకోవచ్చు. మనం ఇట్లా గోల్డ్ కలర్ వరకు వేగాలి. లేకపోతే అది పచ్చిగా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు. సరిపడా కారం వేసుకుందాం. కారం కూడా ఈ సిమ్లోనే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిగా ఉండకూడదండి, టేస్ట్ ఉండదు. ఉల్లిపాయ మంచిగా వేగాలన్నమాట. ఇది బాగా వేగితేనే రుచి. ఇది బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోద్దాం. ఈ వాటర్ ఏమవ్వాలంటే చక్కగా బాయిల్ అవ్వాలండి, మరుగుతూ ఉండాలి. నీళ్ళు మరిగేలాగా చూడాలి, హైలో పెట్టాలి ఫ్లేము.
సెగ పెంచాలి, కొంచెం పెంచి హైలో పెట్టి ఆ నీళ్ళు మరిగిద్దాం. చూడండి, ఇట్లా మరిగేటప్పుడు ఆ చింత చిగురిని మంచిగా ఇట్లా చేతులతో తీసుకొని నలిపి వేయాలండి. నాకు ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో షూట్ చేస్తున్నా, దానివల్ల అది నలపడానికి నాకు అవ్వలేదు. మంచిగా చిన్న చిన్న ముక్కలుగా నలిపేసేస్తే కూరలో కలిసిపోద్ది. ఇప్పుడైనా బాగానే ఉంటుంది, కానీ అట్లా నలపడం వల్ల మనకి ఇట్లా రెబ్బలు రెబ్బలుగా తెలియదు. చింత చిగురు వేసి కలుపుకుందాం, ఉల్లిపాయల్లో చింత చిగురు కలిసేలాగా. సిమ్లో ఈ చింత చిగురు కూడా అంతా ఉడికిపోవాలండి, ఆ ఉల్లిపాయలతో పాటు కలిసిపోయి చక్కగా ఉడకాలి. ఈ పులుపు అంతా ఉల్లిపాయలకి కూడా పట్టేలాగా సన్న సెగ మీద ఉడికించుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోతుంది చింత చిగురు. మనకి రెబ్బలు రెబ్బలుగా ఉంది అని అనుకున్నాం కదా, అదంతా కూడా ఇప్పుడు ఉడికిపోయింది. కొంచెం అట్లా నీళ్ళు ఉన్నాయి అన్నప్పుడు ఈ మనం వేయించి పెట్టుకున్న మెత్తళ్ళని తీసి కూరలో కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం ఎన్ని కావాలో అని ఉంచుకుని మనకి సరిపడా, మిగతా నీళ్ళని మరగబెట్టుకోవాలి. నీళ్ళన్నీ దగ్గరకు వచ్చేసినాక ఈ మెత్తళ్ళు అందులో కలుపుకుందాం. కూరను ఒకసారి కలయి పెడదాం. ఇప్పుడు ఆ నీళ్ళంతా కూడా దగ్గరగా ఎగిరిపోవాలి. చక్కగా ఎగిరిపోతేనే రుచిగా ఉంటుందండి. నీళ్ళుగా ఉంటే కూర అంతా బాగోదు. ఆ నీళ్ళన్నీ ఎగరాలి. ఏదో కొంచెం అడుగునున్న అట్లాగా నీళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ లైట్గా, ఎక్కువ నీళ్ళుంటే బాగోదు కూర రుచి. కాబట్టి నీళ్ళన్నీ ఎగిరించుకుందాం. ఎగిరిపెట్టుకున్న తర్వాత చూడండి, కూర చక్కగా తయారైపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. కొంచెం అన్నం పెట్టుకుంటున్నాను. కూర ఎండు చేపలు అందరూ తినరండి, నచ్చదు. మా పాప నచ్చదు, కానీ మా బాబు తింటాడు. కాబట్టి మా ఇద్దరి కోసం ఒకే ప్లేట్లో పెట్టాను, ఇద్దరం కలిపి తింటాం. కూర అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి ఈ కూరని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.